నా ఛానల్ చూసే మహాశైలకు ప్రేక్షక మహాశైలకు నా నమస్కారాలు. ఇది కొండపిండి ఆకు. ఇది ముఖ్యంగా మూత్రపిండాల మీద బాగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో ఉన్నటువంటి రాళ్ళను కరిగిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మొక్కను బాగా చూడండి. ఇది ఈ విధంగా తెల్ల పుష్పాలు కరిగి కలుపు మొక్కలాగా పొలాల గట్టమిటి తరచుగా కనిపిస్తూ ఉంటుంది. పప్పులో కూడా వేసుకోవచ్చు ఈ ఆకు. కందిపప్పులో వేసుకొని మనము పప్పు చేసుకొని కూడా తినవచ్చు. మూత్రపిండాలలో రాళ్ళను కరిగిస్తుంది. ఇంకొక మొక్కను చూడండి. ఇక్కడ ఈ మొక్క ఏంటంటే ఇది తెల్లగలిజేరు మొక్క. ఇది పునర్నవ మొక్క అని కూడా అంటారు. ఇది పొలాల్లో ఉండే అటుకు మామిడాకు కూడా అది ఒక పునర్నవ మొక్క, కానీ ఒరిజినల్ నిజమైనటువంటి పునర్నవ ఇది. ఇది ముఖ్యంగా రక్తహీనతను హరిస్తుంది, బాగా రక్తం వృద్ధి చెందేటట్టుగా చేస్తుంది అనమాట. ఇంకొక మొక్కను మీరు గమనించినట్లయితే ఇది నేల ఉసిరిక మొక్క. ఇది జాండీస్ వచ్చినప్పుడు జాండీస్ మీద పనిచేస్తే, అంటే లివర్ డిజార్డర్స్ అంటిని బాగా చేస్తుంది. లివర్ మీద బాగా పనిచేస్తుంది, బాగా ఆకలి అయ్యేటట్టుగా చేస్తుంది. లివర్కి సంబంధించినటువంటి ఏం వ్యాధులు ఉన్నా కానీ ఇందులో ఈ మొక్క వల్ల నయం అవుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి మొక్క ఇది. తర్వాత ఇది గమనించండి. ఇదేంటంటే దుస్సార ఆకు అంటారు. ఇది తీగ జాతికి చెందినటువంటి మొక్క దుస్సార ఆకు. దీంట్లో కూడా ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే స్త్రీలకు ఉన్నటువంటి గర్భాశయ వ్యాధులను చాలా మటుకు నయం చేస్తుంది, చాలా వరకు నయం చేస్తుంది. ఇది ఎలా వాడాలంటే గుప్పిడి ఆకులు తీసుకొని ఒక బౌల్లో, అంటే పెరుగు కప్పు కన్నా కొద్దిగా పెద్ద బౌల్లో హాఫ్ గ్లాసు నీళ్లు పోసి దీన్ని బాగా పిసికినట్లయితే నీళ్ళల్లో, తర్వాత దాన్ని వడగట్టి ఒక కప్పులో వాటర్ పోసినట్లయితే బాగా ముందు ఆకు కచాపిచా దంచిన తర్వాత గుప్పిడి ఆకులు తీసుకోండి. తర్వాత కొద్దిగా దంచి తర్వాత ఆ కప్పు అర్ధ గ్లాసు నీళ్ళు పోసినటువంటి బౌల్లో ఈ ఆకునేసి బాగా మెత్తగా పిసికితే కొద్దిగా వడగట్టిన తర్వాత బాగా గడ్డగడుతుంది. 5 నిమిషాలకే గడ్డగడుతుంది పెరుగులాగు. దాన్ని స్పూన్తో తీసుకొని కలకండ పొడి కలుపుకొని తిన్నట్లయితే గర్భసంచికి సంబంధించినటువంటి ఎలా సిస్టులు కానీ లేకపోతే అధిక రక్తస్రావం కానీ వీటన్నింటిని అరికడుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక మొక్కను, అద్భుతమైనటువంటి మొక్కను మీకు పరిచయం చేస్తున్నాను. ఇదేంటంటే తిప్పతీగ అంటే మీకు తెలుసు, ఒంటిలో బాడీలో ఉండే తిప్పలన్నింటిని తీరుస్తుంది, అంటే అన్ని జబ్బులను నయం చేస్తుందని, చాలా వరకు జబ్బులను నయం చేస్తుంది. ఇది బీపీ, షుగరు, తర్వాత చర్మ రోగాలు అన్నింటినీ కూడా ఇది రోజు ఉదయం ఒక ఆకు సాయంకాలం ఒక ఆకు తిన్నా కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని పొడి కూడా కారం పొడి తయారు చేసుకొని తింటారు. తర్వాత ఇక్కడ ఇంకొక మొక్క జోకా మల్లిది. ఇది ఆయుర్వేదిక్లో వాడతారు. దీని ఉపయోగాలు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నేను. తర్వాత ఇది తిప్పతీగ. బాగా గమనించండి తిప్పతీగను. ఏదేమైనా ఇవన్నీ మీ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, ఔషధ మొక్కల అవగాహన కోసం మాత్రమే. తర్వాత ఇక్కడ ఒకటి చూడండి. ఇది రాతి పువ్వు అంటారు దీన్ని. ఇదేంటంటే బాగా వర్షాలు కొద్దిగా వాతావరణం కూల్గా ఉన్నప్పుడు ఒక శైవలము ఒక శిలీంధ్రం, అంటే ఆల్గే ఒకటి పంగాయి ఒకటి కలిసి సహజీవనం సింబయాసిస్ వల్ల ఈ రాతి పువ్వు ఏర్పడుతుంది. ఇక్కడ నేను చూపించిన వీడియోలో చూపించిన ఔషధ మొక్కలుగా ఏవి కూడా మీరు సొంతంగా ప్రయోగాలు చేయొద్దు. మీరు డాక్టర్ల సలహాల మేరకే మీరు ఎంత మోతాదు వాడాలి అనేది మీకు సరైన అవగాహన ఉండదు. కాబట్టి డాక్టర్ల సలహాలతో వాడితేనే మంచిదని నేను తెలియజేస్తున్నాను.